ఈ ఎపిసోడ్స్లో లోషో గ్రిడ్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఈ సిరీస్లో మనం ఈ ఎపిసోడ్లో పర్టికులర్గా మాస్టర్ కీ నెంబర్ అయిన 5 గురించి మాట్లాడుకుందాం. లోషో గ్రిడ్లో ఈ 5 నెంబర్ మిస్ అయితే ఏంటి పరిస్థితి, దాన్ని ఏ విధంగా మన లోషో గ్రిడ్లో యాక్టివేట్ చేసుకోవాలి మనం మాట్లాడుకుందాం. ఈ 5 నెంబర్ రిప్రజెంట్స్ టు మెంటల్ అండ్ ఎమోషనల్ బ్యాలెన్స్ అండ్ మార్కెటింగ్ అని మాట్లాడుకున్నాం కదా. మనం ఒక వ్యక్తిని బ్యాలెన్సింగ్గా ఉంచేది మెయిన్ ఇంపార్టెంట్ అయినా ఈ 5 నెంబర్. అండ్ మార్కెటింగ్ స్కిల్స్ ఉండాలంటే మనకి లోషో గ్రిడ్లో ఈ 5 నెంబర్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. మరి ఈ 5 నెంబర్ మిస్ అయితే ఏ విధంగా ఉంటుంది, ఈ 5 నెంబర్ని ఏ విధంగా మనం యాక్టివేట్ చేసుకోవాలి మాట్లాడుకుందాం. ఒక ఎగ్జాంపుల్ ద్వారా మీకు చాలా క్లియర్గా తెలియజేస్తాను. అంటే ఈ లోషో గ్రిడ్ ఏ విధంగా ఫిలప్ చేసుకోవాలి ఇవన్నీ కూడా మనం ఫస్ట్ ఒక 2 ఎపిసోడ్స్లో మాట్లాడుకున్నాం. ఆ 2 ఎపిసోడ్స్ లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో క్లియర్గా ఉంటాయి. ఆ 2 ఎపిసోడ్లు కంపల్సరీగా చూడండి. చూస్తే మీకు లోషో గ్రిడ్ ఏ విధంగా వేసుకోవాలి, మీ డేట్ ఆఫ్ బర్త్ని దాంట్లో ఏ విధంగా ఫిల్ చేసుకోవాలి, మీ డేట్ ఆఫ్ బర్త్లో ఏ నెంబర్స్ మిస్ అయినాయి, వాటిని ఏ విధంగా యాక్టివేట్ చేసుకోవాలని కూడా మీకు అర్థమవుతుంది. ఒక ఎగ్జాంపుల్ 2 జనవరి 2006. ఓకే, ఈ డేట్ పుట్టిన ఒక అబ్బాయి అనుకుందాం. ఈ అబ్బాయి ఒక లోషో గ్రిడ్ మనం ఇప్పుడు డ్రా చేద్దాం. మనం చెప్పుకున్నాం కదా, లోషో గ్రిడ్లో ఫస్ట్ డేట్ ఆఫ్ బర్త్లో ఉన్న అన్ని నెంబర్లు ఫిల్ చేసుకోవాలి. 2, 1, 2, 6. తర్వాత బర్త్ నెంబర్ మళ్ళీ 2 వచ్చింది. తర్వాత డెస్టినీ నెంబర్ 6, 8, 9, 9, 2, 11, 2 మళ్ళీ 2 వచ్చింది. అన్నిటికన్నా లాస్ట్ కువా నెంబర్, ఇయర్ నెంబర్ వచ్చి 8, అబ్బాయి కాబట్టి 11 - 8, 3. ఓకే, ఈ అబ్బాయి యొక్క లోషో గ్రిడ్ ఈ విధంగా వచ్చింది. అంటే ఇక్కడ ఎటువంటి బలరేఖలు, ఎటువంటి హారిజాంటల్ ఆర్ వర్టికల్ ఎటువంటి బలరేఖలు లేవు. కానీ అన్నిటికన్నా ముఖ్యంగా ఇక్కడ 5 అనే బ్రహ్మస్థానం, 5 అనే మాస్టర్ కీ నెంబర్ మిస్ అయింది. మరి 5 అనే మాస్టర్ కీ నెంబర్ మిస్ అయితే దాన్ని మన లైఫ్లో ఏ విధంగా యాక్టివేట్ చేసుకోవాలి అంటే పక్షులకి గ్రీన్ కలర్ పల్సెస్ తినిపించడం ద్వారా, అంటే పెసలు ఇట్లాంటి ధాన్యం తినిపించడం ద్వారా మనకి మన యొక్క లోషో గ్రిడ్లో 5వ నెంబర్ యాక్టివేట్ అవుతుంది. మనం ఎక్కువగా అంటే ఇది 258 అనేది ఎర్త్ ఎలిమెంట్ కదా, మనం ఎక్కువగా చెప్పులు వేసుకొని బయట తిరుగుతాం కదా. కానీ చాలామంది ఇంట్లో కూడా చెప్పులు వేసి తిరుగుతారు, అవునా కదా, ఎక్కువ మంది. బట్ ఈ 5 నెంబర్ మిస్ అయిన వాళ్ళు ఇంట్లో కంపల్సరిగా చెప్పులు లేకుండా, అంటే ఎర్త్ ఎలిమెంట్తో సంబంధం అనేది కంపల్సరిగా ఏర్పరచుకోవాలి. ఓకే, అంటే వాక్ బేర్ ఫుట్, ఇంట్లో ఎప్పుడు కూడా చెప్పులు లేకుండానే నడవాలి. క్రిస్టల్ మాల అంటే స్ఫటిక మాల ఉంటుంది కదా, ధరించాలి. వర్షిప్ బుధ, ఓకే, అంటే మెర్క్యూరీ ప్లానెట్ ఉంటుంది కదా, బుధగ్రహాన్ని ధ్యానం చేయాలి. ఈ 5 నెంబర్ మిస్ అయిన వాళ్ళు 4 ముఖాల రుద్రాక్ష ధరించాలి. 4 ముఖాల రుద్రాక్షకి మెర్క్యూరీ ఈజ్ ద రూలింగ్ ప్లానెట్. అంటే క్రిస్టల్ మాల 4 ముఖాల రుద్రాక్ష ధరించడం ద్వారా ఈ 5 నెంబర్ యాక్టివేట్ అవుతుంది. బుధుని ధ్యానించడం ద్వారా, పక్షులకి పెసలు ఆహారం ఇవ్వడం ద్వారా కూడా ఈ 5వ నెంబర్ యాక్టివేట్ అవుతుంది. మనకి లోషో గ్రిడ్లో అన్ని నెంబర్లు ఇంపార్టెంటే, బట్ మిగతా 8 నెంబర్ల కన్నా ఈ 5 అనే మాస్టర్ కీ నెంబర్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఎవరి లోషో గ్రిడ్లో అయినా ఈ 5 నెంబర్ అనే మాస్టర్ కీ నెంబర్ మిస్ అయితే కంపల్సరిగా ఒక స్ఫటికమాల 4 ముఖాల రుద్రాక్ష ధరించండి. పక్షులకి పెసలు ఆహారంగా పెట్టండి. బుధుని యొక్క ధ్యానం చేయండి. అంటే బుధునికి అధిపతి దైవం శ్రీమన్నారాయణుడు. అంటే రాముల వారి టెంపుల్కి వెళ్తాం కానీ, బుధవారం పూట రాముల వారి టెంపుల్కి వెళ్తాం కానీ,
లేదా విష్ణాలయానికి వెళ్తాం కానీ ఇట్లాంటివి కూడా మంచి అద్భుతమైన పరిహారాలుగా చెప్పుకోవచ్చు. మనం నెక్స్ట్ ఎపిసోడ్లో 6 నెంబర్ మిస్ అయితే ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, ఆ 6 నెంబర్ని ఏ విధంగా మనం లోషగిరిలో యాక్టివేట్ చేసుకోవాలి మనం క్లియర్గా మాట్లాడుకుందాం.